అయ్యో అయ్యో నా సైకిల్ ఏంటి సైకిల్ అలా ఎక్కించేసావు వెనకాల పెట్టా సైకిల్ అరే కార్ సైకిల్ నుంచి చూడండి సార్ నా సైకిల్ మీద కార్ ఎక్కించాడు. అవును సార్, రాత్రి 12ంటికి బందర్లో బయలుదేరాడు సార్. నువ్వు బందర్ నుంచి వచ్చావా? అవును సార్, ఈ టాక్సీ బందర్ టాక్సీ సార్. ఏమయ్యా, మా బందర్ ఆయన కారు రివర్స్ చేస్తుంటే ఎన్నకా ముందు చూడకుండా సైకిల్ మీద వచ్చి కుత్తావా? ఇది ఎక్కడ న్యాయం సార్? స్టాండ్ వేసిన సైకిల్ ఆయనే కుద్దాడు, అది ఆయన ఒప్పుకున్నాడు కదా. నాకనవసరం. ముందు నువ్వు మా బందరాలను గౌరవించడం నేర్చుకో. వెళ్ళిపా, లేకపోతే తాగి సైకిల్ దొక్కి 2 మనుషుల నుంచి ఎక్కించి చంపేసామని కేసు పెడతా. సార్ భలే న్యాయం చెప్పారు. బంగారంలో నా సైకిల్ మీదకి ఆయన కారు ఎక్కిచ్చేస్తే నా మీద కేసు ఎడతానంటారా? భలే బందరేసేయండి బాబు మీరు, భలే దొరికింది. ఏం పేరు నీ పేరు? పాండు సార్. ఆహా, మన ఊరు దేవుడి పేరు. బందర్లో పుట్టడం అనేది మన అదృష్టమై పాండు. అదేమైనా సామాన్యమైన ఊరా? ఆంధ్ర బ్యాంక్ కి రిజిస్టర్డ్ ఆఫీసు బందర్, ఎల్ఐసి హెడ్ ఆఫీసు బందర్. ఏంట్రా త్రిబుల్స్ ఎక్కారు? 20 కల్లా రాబర్సన్ పేట, పెజ్జోని పేట, గొడుగు పేట, బచ్చు పేట, సర్కిల్ పేట. అదే పెద్ద తీసుకో. అదే లబ్బిపేట, గాంధీనగరం, సత్యనారాయణపురం. బొచ్చు పేట అనే పదంలో ఉన్నంత అందం సత్యనారాయణపురం అంటే ఉండదంటే ఉండదు. లంచం అడుగుతావా? ఎస్ఐతో చెప్తాను. సార్లే పోవాలి, ఆయన బందర్ గురించి మాట్లాడ మొదలెడితే భూకంపం వచ్చి రాగడు. ముందు ఇది బందర్ తొక్కుళ్ళడ్డు అంటే ఎంత ఫేమస్ నీకు ఏమని తెలుసా? సార్ నన్ను రిక్షా వాళ్ళు కర్రొచ్చుకొని తల మీద కొట్టారు సార్. ఏది బందరా? కాదు సార్, ఉంగల్ సార్. అయితే నాకు అనవసరం. మేము బందర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వెళ్ళిపో. అయ్యా, ఈ సుదీర్ఘ సుత్తికి బదులు ఆ సైకిల్ గుద్దేసినందుకు నన్ను అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేసిన రుచిగా ఉండేదయ్యా. కానిస్టేబుల్ ఇందాక నెత్తురు గారితో వచ్చాడు. ఏ రత్నం ఇటండి. ఆ కేసు అంటే చూడాలి పదా. రండమ్మా. పాండురంగా నమస్కారం సార్. నేనేం చూడమ్మా, బందరు చరిత్ర గురించి ఆర్టికల్ రాయబోతున్నాను. మన ఊరు గురించి రాస్తున్నారనమాట. అంటే నీది బందరేనా? కూర్చోండి. అవును సార్, నేను సర్కిల్పేటలో పుట్టాను. అరే, నేను సర్కిల్పేటలో పుట్టాను. మా ఆవిడేమో బుట్టాయిపేటలో పుట్టింది, మా అబ్బాయి ఏమో బచ్చుపేటలో పుట్టాడు. కానిస్టేబుల్ సార్ 2 కూల్ డ్రింక్స్. ఓకే సార్. అస్సలు బందరు ఎటువంటి మహత్తరమైన ఊరమ్మా. ఎలాంటి మహనీయులు పుట్టారు అక్కడ. కృష్ణా పత్రిక ముట్టూరి కృష్ణారావు గారు, సినీ కవులు పెంగళివారు మల్లాది వారు, కవి చిత్రకారుడు అడవి బాపిరాజు గారు, ప్రఖ్యాత నటులు డివి సుబ్బారావు గారు, అసలు ప్రఖ్యాత తత్వవేత్త భారత రాష్ట్రపతి శ్రీ 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 సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన బందరు జాతీయ కళాశాలలో కొద్ది కాలం లెక్చరర్ గా పనిచేశారు. అంటే మన బందరికి అంతకంటే గర్వకారణం ఇంకోటి ఉంటుందా అమ్మా? ఎవడో దొంగ నా పర్స్ కొట్టేశాడండి. అరే, మన బందర్ వాళ్ళ పరిచయ కొట్టేశారా? ఎక్కడమ్మా? ఎప్పుడు పోయింది? మధ్యాహ్నం 12 గంటలకండి. మా బ్యాంక్ ముందే పోయింది. నేను ఆటో దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవడో సైకిల్ మీద వచ్చి బ్యాగ్ లాక్కుపోయాడు. ఆ కొట్టేసిన నువ్వు గుర్తుపట్టగలవా? వాడి మొహం నాకు బాగా గుర్తేనండి. అయితే ఈ ఆల్బమ్ లో చైన్ స్నాచర్స్ ఫోటోలు ఉన్నాయి. వాడు అందులో ఉన్నాడేమో చూడు. ఇదేంటండి పెళ్లి ఆల్బమ్ ఇచ్చారు? అది గొలుస్తొంగల పెళ్ళానమ్మా. ధవళేశ్వరం చైన్ స్నాచర్ కొడుక్కి ఆర్యాపురం చైన్ స్నాచర్ కూతుర్ని ఇచ్చారు. ఈ విషయం మాకు తెలిసి మా ఫోటోగ్రాఫర్ కి మారు వేషం వేయించి ఆయన అక్కడ పంపించి ఆ ఫోటోలు తీయించాం. అసలు ఇందులో ఉన్న వాళ్ళందరూ జేబు దొంగలే. ఆ రోజు పెళ్లిలో ఒక్క మగాడి జేబులో ఆడి పరుసు లేదంట, ఒక ఆడదాని మెళ్ళలో దాని గొలుసు లేదంట. చేతులు ఉరుకోక ఒకరు కొట్టేసి తెచ్చారు వేదవులు. ఇందులో ఎవరు లేరండి. బయట ఈ కుర్రాడు నా వుడ్ బి అండి, శ్రీకాంత్. హలో, గ్లాడ్ టు మీట్ యు. హలో సార్. మిస్టర్ శ్రీకాంత్, నీకు బందరమ్మాయి దొరకడం నీ అదృష్టమై. పూర్వ జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుంటే తప్ప బందరమ్మాయిలు దొరకరు. ఏ బెంగళూరు అమ్మాయిలో బొంబాయి అమ్మాయిలో దొరుకుతారు. అసలు నీకు రహస్యం తెలుసా? ఎవరికి తెలియదు. బందరమ్మాయిలు కేవలం బందర్లో మాత్రమే పుడతారు. హలో, ఇన్స్పెక్టర్ భద్రం స్పీకింగ్. అయ్యో, హలో సీతారామయ్య గారు, ఎప్పుడు వచ్చారు బందర్ నుంచి? పొద్దున వచ్చాను. అలాగా, అయితే బోల్డ్ విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి. కూర్చోండి. ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇప్పుడు నేను కౌంటర్లోకి వెళ్తే ఐసై నన్ను చూస్తాడే. చూస్తే నేను నా డబ్బు 1,00,000 పోయిందని రిపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు నన్ను చూస్తే ఆ 1,00,000 గురించి ఎత్తుతాడు. లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎవరో బందరాయన దొరికాడు. ఇంకేం వదలడు. కర్మ ఉండి చెప్తాను. ఎస్ఐ గారు, ఇక్కడ కూర్చున్నావేంటి? yes please. ఇలా రండి. ఈ వీధి చివరిలో కొత్తగా ఓ బందరాయన కాఫీ హోటల్ పెట్టాడు. మీరు చూసారా?
చాలా బాగుంది. ఏంటి మా బందరైన కాఫీ హోటల్ పెట్టాడా? ఎంత వెచ్చడి మాట చెప్పావమ్మా. ఇదిగో సిద్ధరామయ్య గారు, మన ఊరు బందరైన కాఫీ హోటల్ పెట్టాట, అక్కడ కూర్చొని మాట్లాడుకుందండి. నా పని ఉందండి. అబ్బా పనులు ఎప్పుడు ఉండేవిలండి. మన బందర్ హోటల్ కూర్చొని మన బందర్ కాఫీ తాగుతూ మన బందర్ కబుర్లు చెప్పుకోవచ్చు. పదండి పదండి. వెళ్ళిపోయాడా? అబ్బా